జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. మరో అంశం చెప్తున్నాను. ఇది పబ్లిక్ అంశము. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదు అని అంటారు. దేవుడు కౌరునిచ్చి మాకు మైనర్ ఇరిగేషన్ సిఈ గారు మాకు 1997 నుంచి పెండింగ్ ఉన్నటువంటి మా రైతులకు రావాల్సిన డబ్బులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు డిసెంబర్లో ఇచ్చారు. జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చ్ ఎండింగ్ అవుతుంది. దాదాపు 3 నెలల నుంచి శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా కావల ఆర్డీఓ గారికి రైతుల అకౌంట్లో డబ్బులు వేయటానికి ఆయనకి తీరిక లేదు. ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో? పనిచేస్తాడా పనిచేయడా కావల ఆర్డీఓ గారు? ఏంటి సార్ నీ బాధ ఏంటి సార్? నీకు డబ్బులు ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? మీ అరాచకం ఏంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? పెద్ద ఆయన డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మా రైతుల డబ్బులు మాకు ఇవ్వడానికి మీకు వచ్చే నొప్పేంటి అని అడుగుతున్నాం కావల ఆర్డీఓ గారిని. దయచేసి కావల ఆర్డీఓ గారు మా రైతుల డబ్బులు మాకు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు అనగానే సత్యప్రసాద్కి చెప్పి ఆ కావలకు పంపించి ఆ కావల ఆర్డీఓ ఏం చేస్తాడో చూడమని చెప్పండి. రెవెన్యూ మంత్రి కింద ఉంటాడు కదా. ఈరోజు హిమాంశు శుక్లా గారు కలెక్టర్ గారు మహానుభావుడు, మంచోడు, ఆయన దృష్టికి తీసుకుపోయినాము. ఆయన చేతిలో ఏముందో చెప్పండి. చెయ్యాల్సిన పని కావల ఆర్డీఓ గారు. కావల ఆర్డీఓ గారు అసలు పని చేస్తారా? పని చేయటం లేదా? దాదాపు నేను వ్యక్తిగతంగా పోయి 10 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇరిగేషన్ అధికారులు కావల ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. కావల ఏఈ గారు కానీ, డిఈ గారు కానీ, ఈఈ గారు కానీ, ఇరిగేషన్ ఎస్సీ గారు కానీ, సిఈ గారు, ఇంతమంది అధికారులు చెప్పినా కూడా డబ్బులు లేదంటే ఎంత అహంకారం పట్టుకుంది కావల ఆర్డీఓ గారికి. తక్షణము చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని, చీఫ్ సెక్రటరీని కోరుకుంటున్నాం. కావల ఆర్డీఓ గారిని తక్షణం చర్యలు తీసుకోండి. రైతుల డబ్బులు రైతులకి ఇచ్చి రైతులకి క్షమాపణ చెప్పండి. జై హింద్ మిత్రులారా, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగునాడు.